నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నేతలు బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము తమ అభిమాన నటుడు నేత బాలకృష్ణను దైవంగా భావిస్తామని, ఎవరైనా అతనిపై అవమానించడానికి ప్రయత్నిస్తే వారిని కఠినంగా ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు బాలకృష్ణ మాటలను వక్రీకరించి మెగా అభిమానుల మధ్య విభేదాలు రేపాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, ఎవరైనా బాలకృష్ణ గురించి తప్పుగా మాట్లాడితే వారి అడ్రస్ మర్చిపోకూడదని హెచ్చరించారు. వచ్చి జమ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాతకు ఇవ్వబడతాయి అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని సర్వనాశనం గమ్మని ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు. అంటే చిరంజీవి గారు, ఆయన కోటి మహేష్ గారు, ఇంకా కొంతమంది వెళ్ళారు. వెళితే కామినేని శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు పెద్దంగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు. దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు, అరవలేదండి, మామూలుగానే వీళ్ళు వెళ్ళారు, అవమానపరిచారు మా కళాకారుల్ని, ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరికి నుంచి కించపరిచిన మాటలు కావవి. సైకోగాడు అంటే తప్పేంటి అంటున్నా. బాలకృష్ణ గారు అనేది కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. కొంతమంది సైకో అంటారు ముద్దుగా, కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా, కొంతమంది నా పోటాడు పనికి మాలినోడు అంటారు. అందరు